అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: దానిమ్మలో బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు నివారణ, పాలీహౌజులలో అన్సీజన్ చామంతి కోసం చేపట్టాల్సిన పోషక యాజమాన్యం, సస్యరక్షణ, పాడి పశువుల్లో పునరుత్పత్తి యాజమాన్యం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పాలీహౌజుల్లో చామంతిని సాగు చేసేటప్పుడు అకాలపు పూతను తీసుకోవడానికి అవసరమైన వెలుతురు యాజమాన్యం గురించి నిన్నటి అన్నదాతలో చూశాం కదా. మరి అకాలంలో పొందే పూలు మంచి పరిమాణంలో ఉండాలంటే వాటికి అందించే పోషకాల పట్ల తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. అంతేకాదు, పాలీహౌజులో పండించే చామంతికి రసం పీల్చు పురుగులు ప్రధాన సమస్యగా ఉంటాయి. దాంతోపాటు కొన్ని రకాల తెగుళ్లు కూడా పంటలో కనిపిస్తాయి. వీటిని సకాలంలో నివారించుకోవడం తప్పనిసరి. చామంతిలో పోషక యాజమాన్యం, చీడపీడల నివారణ గురించి వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరమణగూడెం ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మువ్వా రవీంద్రబాబు నుంచి ఈరోజు అన్నదాతలో చూద్దాం. ఈ చామంతిలో ఈ నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైనది. పాలీహౌస్లో కానీ తీసుకున్నట్లయితే మన ఫెర్టిగేషన్ పద్ధతిలో డ్రిప్ ద్వారా నీటిని అందించాల్సిన అవసరం ఉంటుంది. ఈ డ్రిప్ ద్వారా నీటిని అందించడం కోసం మనం ఇన్లైన్ డ్రిప్పర్స్ని ఒక్కొక్క బెడ్ మీద 2 ముందుగానే ఏర్పాటు చేసుకుంటాం. ఏర్పాటు చేసుకున్న తర్వాత మొక్క నాటిన 3వ రోజు నుంచి ప్రారంభించి ప్రతిరోజు కూడా ఈ ఫెర్టిగేషన్ పద్ధతిలో నీటిని అందించాల్సి ఉంటుంది. ఈ ఫెర్టిగేషన్ పద్ధతిలో అందించేటప్పుడు ప్రతిరోజు కూడా మొదటి నాటిన దగ్గర నుంచి 3 వారాల వరకు ఎకరానికి వచ్చేసి 120 గ్రాముల నత్రజని, 30 గ్రాముల భాస్వరం, అదేవిధంగా 220 గ్రాముల పొటాషినిచ్చే ఎరువుల్ని, దీంతో పాటుగా 78 గ్రాముల మెగ్నీషియం సల్ఫేటు, అదేవిధంగా కాల్షియం అనేది 20 గ్రాములు, బోరాన్ అనేది 0.33 గ్రాములు రోజుకి ఎకరానికి డ్రిప్ ద్వారా అందించాల్సి ఉంటుంది. 3 వారాలు అయిపోయిన తర్వాత 3 నుంచి 7 వారాల వరకు కూడా ఈ నత్రజని, పొటాష్ ఎరువుల్ని కొంచెం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. 130 గ్రాముల నత్రజని ఇచ్చే ఎరువు, అదేవిధంగా 30 గ్రాముల భాస్వరము, 230 గ్రాముల పొటాషియం ఇచ్చే ఎరువులను వేయాలి. ఆ తర్వాత 7వ వారం తర్వాత నుంచి ప్రతిరోజు కూడా 150 గ్రాముల నత్రజని, 30 గ్రాముల భాస్వరము, 250 గ్రాముల పొటాషియం ఇచ్చే ఎరువుల్ని డ్రిప్ ద్వారా ఎకరానికి కరిగించి అందించుకోవాలి. దీంతో పాటుగా కాల్షియము, మెగ్నీషియము, బోరాన్ కూడా మనం డ్రిప్ ద్వారా అందించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రకంగా మనం కానీ ఫెర్టిగేషన్ కానీ పద్ధతిలో కానీ అందించినట్లయితే పంట అనేది బాగా దృఢంగా పెరిగి పెద్ద పెద్ద పూలు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ చామంతి పూలలో ప్రత్యేకించి పాలీహౌసుల్లో సాగు చేసుకున్నప్పుడు ఇన్సెక్ట్ మెష్ అనేది చుట్టూ ఉంటుంది. కాబట్టి లోపలికి పురుగు ఎంటర్ అయ్యేదానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అయినా కూడా ఈ చిన్న రసం పీల్చే పురుగులు అనేవి పాలీహౌసుల్లోకి వచ్చి పంటని ఆశించడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆకు తినే గొంగళి పురుగులు కానివ్వండి, పెద్ద పెద్ద లార్వాలు ఉండేటువంటి పురుగులు ఏవి కూడా లోపలికి రాలేవు, మనం పాలీహౌస్ని కానీ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకున్నట్లయితే. కానీ ఈ రసం పీల్చే పురుగులు మాత్రం లోపలికి వస్తాయి. తామర పురుగు ఒకటి, తెల్లదోమ, అదేవిధంగా రెడ్ స్పైడర్ మైట్, ఎర్రనల్లి, ఈ 3 కూడా బాగా ఎక్కువగా ఆశించి నష్టం చేకూరుస్తుంటాయి. ముందుగా తామర పురుగు అని తీసుకున్నట్లయితే మనం పాలీహౌస్ ఎంట్రీ పాయింట్లు, అదేవిధంగా పాలీహౌస్లకి ఎక్కడైనా డ్యామేజ్ ఉన్నట్టయితే అటువంటి లేకుండా ఎప్పటికప్పుడు వాటిని
సరి చేసుకోవటం చేయాలి. పాలీ హౌస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు డబల్ డోర్ ఎంట్రీ సిస్టమ్ ఎప్పుడు కూడా తలుపులు వేసి ఉంచటం, ఈ విధంగా ఉండటం వల్ల చాలా వరకు ఈ పురుగులు ఉధృతి లోపలికి ప్రవేశించకుండా అరికట్టుకోవచ్చు. అప్పటికి కూడా మనం పురుగును కానీ గమనించినట్లయితే పాలీ హౌస్లో ఎక్కువ మోతాదులో అంటే ఎకరానికి వచ్చేసి 100 నుంచి 150 వరకు కూడా నీళ్ళ జిగురు పూసిన అట్టలు మనం ఏర్పాటు చేసుకోవటం వలన ఈ తామర పురుగులు వాటికి అంటుకొని దాని ఉధృతి తగ్గేదానికి అవకాశం ఉంది. తర్వాత ఈ వేప నూనె అనేది అజాడిరెక్టిన్ 1300 to 1500 ppm ఉండే అజాడిరెక్టిన్ ద్రావణాన్ని లీటర్కి 5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవటం. లేదంటే ఈ కెమికల్స్ విషయానికి కానీ వచ్చినట్లయితే థయోమిథాగ్జామ్ అనే అయినట్లయితే 0.4 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని, ఫిప్రోనిల్ అయినట్లయితే 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని, అదే ఇమిడాక్లోప్రిడ్ అయినట్లయితే 0.5 మిల్లీలీటర్లు, డైమిథోయేట్ అయినట్లయితే 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని ఈ మందుల్ని మార్చి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా తెల్లదోమ కానీ ఆశించినట్లయితే పసుపు రంగు జిగురు పూసిన అట్టలు ఒక ఎకరం పాలీ హౌస్కి వచ్చేసి 150 నుంచి 200 వరకు ఏర్పాటు చేసుకోవడం ద్వారా మాస్ ట్రాపింగ్ అంటే పురుగు ఉధృతిని బాగా తగ్గించుకునే దానికి అవకాశం ఉంది. అయినా కూడా తెల్లదోమకు ప్రత్యేకించి మందులు కొట్టుకోవాలనుకున్నప్పుడు డైఫెన్తురియాన్ అనే మందుని 1.25 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని కానివ్వండి, లేదంటే ఎసిటామోప్రిడ్ అయినట్లయితే 0.4 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మార్చి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ తెల్లదోమని నివారించుకోవచ్చు. అదే ఎర్రనల్లి కానీ ఆశించినట్లయితే ఆకులు చివరి భాగంలో ఆశిస్తుంది. అదేవిధంగా ఆకులు అడుగు భాగంలో చేరి ఆకులు పసుపు బారటం అనేది జరుగుతూ ఉంది. అయితే వెంటనే దాన్ని నివారించుకోవడానికి నీటిలో కరిగే గంధకాన్ని 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని కానివ్వండి, లేదంటే ప్రాపర్ గైట్ అనే మందుని 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ ఎర్రనల్లిని నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ పురుగులతో పాటుగా కొన్ని రకాలైన తెగుళ్ళు కూడా ఆశిస్తూ ఉంటాయి. వీటిలో ప్రత్యేకించి వాతావరణం గాలిలో తేమ ఎక్కువగా ఉన్న సమయంలో పాలీ హౌసుల్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది రిలేటివ్ హ్యూమిడిటీ అనేది. ఆ సమయంలో ఆకుల మీద వచ్చేటువంటి ఆల్టర్నేరియా మచ్చ తెగులు కానివ్వండి, సెప్టోరియా మచ్చ తెగులు కానీ ఈ తెగుళ్ళు ఆశించేదానికి అవకాశం ఉంది. వాటిని నివారించుకోవడానికి మ్యాంకోజెబ్ కార్బండజిమ్ కలిసిన మందు 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ తెగుల్ని మనం నివారించుకోవచ్చు. దీంతో పాటుగా పాలీ హౌసుల్లో ప్రత్యేకించి కొంచెం ఎసిడిక్ సాయిల్స్ అంటే ఉదజని సూచిక తక్కువగా ఉండేటువంటి ఆమ్లత్వం ఉన్న నేలల్లో ఈ ఎండు తెగులు కూడా ఆశించడం జరుగుతుంది. ఈ వడలు తెగులైనట్టయితే ఏరు కుళ్ళిపోయి మొక్కలు చనిపోవడం జరుగుతుంది. దీన్ని రాకుండా నివారించుకోవాలనుకుంటే ముందుగా అటువంటి సమస్యాత్మక నేలల్లో మొక్కలు పెట్టుకోవడానికి ముందే సాయిల్ సోలరైజేషన్ అంటే నేలని శుద్ధి చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత మొక్కలు నాటుకున్నట్లయితే ఈ ఎండు తెగులను చాలా వరకు అరికట్టుకోవచ్చు. ఆ తర్వాత కూడా గమనించినట్లయితే ఆ గమనించిన వెంటనే కాపర్ ఆక్సీ క్లోరైడ్ అనే మందుని 3 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని మొక్కల మొదళ్ళలో పోసుకోవడం ద్వారా, లేదంటే మ్యాంకోజెబ్ మెటలాక్సిల్ కలిసిన మందుని 2 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని మొక్కల మొదళ్ళలో పోయటం ద్వారా ఈ తెగులు ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఈ రకంగా మనం మంచి సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా మంచి ఆదాయం, మంచి దిగుబడి, మంచి ఆదాయం పొందేదానికి అవకాశం ఉంటుంది. పోషకాల గనిగా చెప్పుకునే దానిమ్మను ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం, తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, మెదక్ జిల్లాల్లో సాగు చేస్తున్నారు. దానిమ్మకు సంవత్సరం పొడవునా పూత పూసే లక్షణం ఉన్నప్పటికీ మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా రైతులు 1 లేదా 2 పంటలు తీసుకోవటం పరిపాటి. అయితే దానిమ్మకు ప్రధాన శత్రువు బ్యాక్టీరియా మచ్చ తెగులు. గతంలో ఈ తెగులును నివారించలేక తోటలనే తీసేసిన ఉదంతాలున్నాయి. ఈ తెగులు ఒక పట్టాన లొంగదు. తెగులును 1-2 పద్ధతులతో కట్టడి చేయటం కష్టసాధ్యం. కాబట్టి అంటుమొక్కల ఎంపిక నుంచే రైతులు అప్రమత్తంగా ఉండి అడుగడుగునా జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. మరి బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు తోటలను ఆశించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నివారణకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు ఆచరణలో పెట్టాలి? వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వాణిజ్యపరంగా పండించే పండ్ల తోటల్లో దానిమ్మది ప్రత్యేక స్థానం. అయితే వ్యాపార సరళిలో ఈ తోటలను విస్తారంగా సాగు చేసేందుకు రైతులు ముందుకు వస్తున్నా ఆదిలోనే హంసపాదుల బ్యాక్టీరియా మచ్చ తెగులు తోటలను అడ్డుకుంటోంది. 15 నుంచి 20 సంవత్సరాల జీవితకాలం కలిగిన దానిమ్మ తోటలను తెగులు వల్ల 5-6 ఏళ్లకే అర్ధాంతరంగా తొలగించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.
దానిమ్మ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న అతి ప్రమాదకరమైన ఈ ఆకుమచ్చ తెగులు జాంతోమోనాస్ ఆక్సినోపోడస్ పునికే అనే బ్యాక్టీరియా వల్ల ఆశిస్తుంది. మొక్కలోని అన్ని భాగాలను ఇది ఆశించి నష్టం చేస్తుంది. ఈ తెగులు వ్యాప్తికి జూలై నుంచి అక్టోబరు వరకు ఉండే వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో ఉష్ణోగ్రత 27 డిగ్రీల నుంచి 37 డిగ్రీల మధ్య ఉండటం, గాలిలో 70% పైగా తేమ ఉండడంతో తెగులు సులభంగా వృద్ధి చెందుతుంది. అంతేకాక వేసవిలో కురిసే వర్షపు జల్లుల వల్ల ఏర్పడే వాతావరణ పరిస్థితులు కూడా మచ్చ తెగులు వ్యాప్తికి దోహదం చేస్తాయి. ముందుగా ఆకులు, కొమ్మలు, పిందెలపైన నీటి డాగుల్లాంటి మచ్చలు ఏర్పడతాయి. ఉధృతి ఎక్కువయ్యే కొద్దీ ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకులు రాలిపోవటం, కణుపుల వద్ద విరిగిపోవటం జరుగుతుంది. కాయలపై మచ్చలు నలుపు రంగులోకి మారి వై లేదా ఎల్ ఆకారంలో కనిపిస్తాయి. కాయలు చూడటానికి బాగుండవు. మచ్చల తీవ్రతకు కాయల్లో పగుళ్లు కూడా కనిపిస్తాయి. కాయ దిగుబడి, నాణ్యత దెబ్బతింటుంది. కాండంపై మచ్చలు ఏర్పడటం వలన కణజాలం పూర్తిగా దెబ్బతింటుంది. దీంతో నేల నుంచి నీరు, పోషకాలు చెట్టు పైభాగానికి అందక మొక్కలు చనిపోతాయి. ఈ తెగులు గాలి ద్వారా, వర్షపు నీటి చుక్కల ద్వారా అంటువ్యాధి మాదిరిగా వ్యాపిస్తుంది. అందువల్ల ఒక మొక్కలో తెగులు లక్షణాలు కనిపించగానే అప్రమత్తం కావాలి. కొత్తగా దానిమ్మ తోటలు నాటే రైతులు ఎలాంటి మచ్చలు లేని ఆరోగ్యకరమైన, నాణ్యమైన అంటు మొక్కలను ఎంపిక చేసుకోవాలి. మొక్కలను సిఫారసు చేసిన ఎడంతో నాటుకున్నట్లయితే గాలి, వెలుతురు బాగా సోకి ఆరోగ్యంగా ఎదుగుతాయి. కొమ్మ కత్తిరింపులకు వాడే కత్తెరల ద్వారా ఒక మొక్క నుంచి మరొక మొక్కకు తెగులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కనుక కత్తిరింపుకు వాడిన కత్తెర్లు, సీకేచర్లను తప్పనిసరిగా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంలో 30 నిమిషాలు శుద్ధి చేసి ఉపయోగించాలి. తెగులు సోకిన కొమ్మ భాగాలను అంగుళం క్రింది వరకు కత్తిరించి ఎప్పటికప్పుడు తీసి నాశనం చేయాలి. కత్తిరించిన భాగంలో 1% బోర్డో మిశ్రమాన్ని పుయ్యాలి. తోటలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నేలపై రాలిన ఆకులు, కాయలను ఏరి తోటలకు దూరంగా వేసి కాల్చివేయాలి. చెట్ల పాదుల్లో బ్లీచింగ్ పౌడర్ను ఎకరాకు 8 నుంచి 10 కిలోల చొప్పున చల్లటం వల్ల రాలిన ఆకుల్లోని బ్యాక్టీరియా నశిస్తుంది. సిఫారసు చేసిన రసాయన ఎరువులను మోతాదుకు మించి వాడకూడదు. కత్తిరింపుల తర్వాత కొత్తగా వచ్చే చిగుర్లపైన 10 లీటర్ల నీటికి 30 గ్రాముల కాపరాక్సీ క్లోరైడ్, 5 గ్రాముల స్ట్రెప్టోసైక్లిన్ లేదా పోషామైసిన్ కలిపి పిచికారీ చేయాలి. కాండంపై తెగులు లక్షణాలు కనిపిస్తే పదునైన కత్తితో ఆ భాగాన్ని తొలగించాలి. తర్వాత దానిపై బోర్డో పేస్టును పుయ్యాలి. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో వచ్చే పూతను, పంట కోసం వదులుకోవటం మంచిది. ఎందుకంటే ఈ సీజన్ పంటకు తెగులు నష్టం తక్కువగా ఉంటుంది. ఈ విధంగా అన్ని యాజమాన్య పద్ధతుల్ని సమయానుకూలంగా పాటించినట్లయితే తోటలు దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉండి నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు. వాణిజ్య స్థాయిలో విస్తరించి ఎందరికో ఉపాధి మార్గంగా నిలుస్తోంది పాడి పరిశ్రమ. రైతులు వారి వసతులు, వనరులను అనుసరించి పరిశ్రమను విస్తరిస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. సాధారణంగా గేదె పశువులు 1.5-2 ఏళ్ల వయసుకు ఎదగొచ్చి సకాలంలో సూలు కట్టాలి. తరువాత ప్రతి సంవత్సరం ఈనాలి. 10 సంవత్సరాల కాలంలో 7-8 దూడల్నివ్వాలి. అలా ఇవ్వలేదంటే మందవృద్ధి మందగించినట్లే. ఒక్కోసారి వ్యాధుల వల్ల కానీ, యాజమాన్య లోపాల వల్ల కానీ, లేదా పశువుల్లో పునరుత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉన్నప్పుడు పశువులు సకాలంలో ఎదకురావు, చూడి కట్టవు. ఇది రైతులను నష్టాల్లోకి నెట్టివేస్తోంది. అలా కాకుండా పాడి పరిశ్రమ రైతుకు ఆర్థికంగా అండగా ఉండాలంటే పునరుత్పత్తి యాజమాన్యంపై తప్పనిసరిగా శ్రద్ధ వహించాలి. వివరాలు తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా పశుసంవర్ధక శాఖ శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ ఎం ప్రసాదరావు. పాడి పశువుల పెంపకం లాభసాటిగా ఉండాలంటే ఈ పాడి పశువుల్లో పునరుత్పత్తి అనేది బాగా ఉండాలి. ఈ పునరుత్పత్తి బాగా ఉండాలంటే ఈ పశువులు సకాలంలో ఎదకొచ్చి చూడు కట్టి మంచి ఆరోగ్యవంతమైన దూడకి జన్మనివ్వాలి. పాడి పశువు తన జీవిత కాలంలో ఎక్కువసార్లు ఈనాలంటే ఈనిన తర్వాత త్వరగా అంటే 60 నుంచి 90 రోజుల్లో ఎదకు రావాల్సి ఉంటుంది. ఆవులైతే సంవత్సరం పొడవునా ఎదకు వస్తాయి. కానీ గేదె జాతి పశువులు కేవలం శీతాకాలంలోనే
ఎదకు వచ్చి చూలు కట్టే అవకాశం ఉంటుంది. సాధారణంగా పశువులు ఈనిన 45 రోజుల తర్వాత గర్భాశయం సాధారణ చేరుకుంటుంది. కాబట్టి ఈనిన తర్వాత మొదట వచ్చే ఎదలో చూడు కట్టే శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 2 నుంచి 3 నెలల వ్యవధిలోనే ఎదకు వచ్చేలాగా సరైన జాగ్రత్తలు అనేవి తీసుకుంటే ఈ చూడు కట్టే శాతం ఎక్కువగా ఉంటుంది. తర్వాత రైతులు ఒకసారి ఈ ఎద ఇంజెక్షన్ వేసిన తర్వాత మళ్ళీ ఎదకు రాకపోతే చూడు కట్టింది అని ఒక భ్రమలో ఉండకుండా 3వ నెలలో చూడు పరీక్ష అనేది తప్పకుండా చేయించాలి. ఒకవేళ చూడు కట్టకపోయినట్లయితే తగిన చికిత్స చేసి మళ్ళీ అవి ఎదకు వచ్చేలాగా చేసి ఈ కృత్రిమ గర్భధారణ ద్వారా టీకా ఇప్పించాల్సి ఉంటుంది. తర్వాత పోషకాహార మేపులో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పునరుత్పత్తి ప్రభావం చేసే పోషకాలలో ఖనిజ లవణాలు, అదేవిధంగా విటమిన్లు కీలక పాత్ర పోషిస్తాయి. కోబాల్టు, కాపర్, అయోడిన్, ఐరన్, మ్యాంగనీస్, సెలీనియం, జింక్ అనే సూక్ష్మ ఖనిజాలతో పాటు AD3E అనే విటమిన్లు, అదేవిధంగా మాంసకృతులు చాలా ముఖ్యంగా ఉంటాయి. ఈ పాడి పశువులకు సరైన పోషకాహార మేపు అంటే సమీకృత దానాతో పాటు పచ్చె మేతను అందించినట్లయితే ఈ చూడు కట్టే శాతం అనేది పెరుగుతుంది. తర్వాత ఈ పునరుత్పత్తికి సకాలంలో ఎద లక్షణాలు గుర్తించడం కూడా చాలా అవసరం. ఆవులు, గేదెలు ప్రతి 18 నుంచి 21 రోజులకి ఎదకొస్తుంటాయి. పశువుల ఎదలను పసిగట్టకపోతే పునరుత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ గేదెల్లో ఈ మోగ ఎద అనేది చాలా సర్వసాధారణం. ఈ మోగ ఎద అంటే గేదెలు ఎదకు వచ్చినప్పటికీ ఎద లక్షణాలు పెద్దగా బహిర్గతం కావు. ఈ మోగ ఎదలో ఈ గేదెలు అరవు కానీ తీగలు వేస్తాయి. ఈ తీగలను రైతులు గమనించి వీటికి కృత్రిమ గర్భోత్పత్తి చేయించవలసిన అవసరం ఉంటుంది. ఎక్కువగా గేదెలు పెంచేవాళ్ళు ఎదను పసిగట్టేందుకు ఈ టీజర్ దున్నుపోతుని కానీ పెంచినట్లయితే మంచి ఫలితాలు అనేవి వస్తాయి. కృత్రిమ గర్భోత్పత్తి చేయించవలసిన సమయం పైన కూడా అవగాహన ఉండాలి. సరైన ఎదను గుర్తించాలి. ఆ సమయంలో కృత్రిమ గర్భోత్పత్తి చేస్తే చూడు కట్టే శాతం పెరుగుతుంది. మామూలుగా ఆవుల్లో అయితే 18 నుంచి 24 గంటలు, గేదెల్లో అయితే 24 నుంచి 36 గంటలు ఈ ఎదకాలం ఉంటుంది. ఆవుల్లో మధ్య దశలో అంటే ఎదకు వచ్చిన 12 గంటల తర్వాత అంటే ఉదయం వస్తే సాయంత్రం వస్తే మరుసటి రోజు ఉదయం ఈ కృత్రిమ గర్భోత్పత్తి అనేది చేయించాలి. గేదెల్లో అయితే ఉదయం ఎదకు వస్తే మరుసటి రోజు ఉదయం అంటే 24 గంటల తర్వాత ఈ కృత్రిమ గర్భోత్పత్తి ఇంజెక్షన్ని ఇప్పించాల్సి ఉంటుంది. పాడి పశువులు సకాలంలో ఎదకు రాకపోయినట్లయితే మనకి ఈ పునరుత్పత్తిపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ గేదెల్లో ఎక్కువగా ఈ సమస్య వస్తూ ఉంటుంది. దూడల పోషణలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించడం, ఈనిన పశువుల పోషణలో నిర్వహణ, అదేవిధంగా మేత దానా ఇవ్వడంలో సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ సకాలంలో ఎదక రాకపోవడం అనే సమస్య నుంచి గట్టెక్కడానికి అవకాశం ఉంటుంది. కొన్ని పశువులు సకాలంలో ఎదక వచ్చి గర్భధారణ చేయించినా సరే చూడు నిలబడక పలుసార్లు ఎదకి తిరిగి వస్తూ ఉంటాయి. గర్భకోశ వ్యాధులు, హార్మోన్ లోపాలు, ముందు ఈతలో మాయి వేయకపోవడం, ఈనేటప్పుడు ఇబ్బందులు, మొయ్య సమస్యలు వంటి కారణాల వల్ల ఇలా జరగవచ్చు. కాబట్టి అనుభవజ్ఞమైన పశు వైద్యులతో ఈ నిరంతరం ఈ పరీక్షలు నిర్వహించడం వల్ల ఈ తిరిగిపోవడం సమస్య నుంచి మనం గట్టెక్కించడానికి అవకాశం ఉంటుంది. కృత్రిమ గర్భోత్పత్తి చేసిన తర్వాత పశువుల్ని ఎక్కువ దూరం నడపకుండా తగిన విశ్రాంతి ఇచ్చి పోషకాహారం అందించాలి. గేదెలకు కృత్రిమ గర్భోత్పత్తి చేయించిన తర్వాత నీళ్ళలో కడగడం లేదా చెరువులో ఈత కొట్టించడం వల్ల కూడా ఈ చూలు శాతాన్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా రైతులు పశువుల పునరుత్పత్తి సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే సకాలంలో ఈ పశువులు ఎదకు వచ్చి ఒకే కృత్రిమ గర్భోత్పత్తి ఇంజెక్షన్ ద్వారా చూడు నిలిచి మంచి ఆరోగ్యమైన దూడని జన్మనివ్వడంతో పాటు అధిక పాల దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మనకు తెలిసిన ఆకుకూరలే కాకుండా సహజ సిద్ధంగా పెరిగి ఆరోగ్య విలువలు కలిగిన ఆకుకూరలు ప్రకృతిలో అనేకం ఉన్నాయి. అలాంటి వాటిని సహజంగా పరిరక్షిస్తూ వాటిలో ఉండే ఔషధ గుణాలు, పోషకాల గురించి వివరించేందుకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే సాగులో లేని సహజంగా పెరిగే ఆకుకూరల పండగ పేరిట వేడుక నిర్వహించి పోషక విలువలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి జీవ వైవిధ్య పరిరక్షకులు, వ్యవసాయ, ఉద్యాన కళాశాలల విద్యార్థులు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ రోజు ఆకుకూరల పండుగ నిర్వహిస్తున్నాము. ఏవైతే కలుపు మొక్కలని తృణీకరిస్తామో అటువంటి ఆకుకూరలు మరి మన దగ్గర ఉండే గ్రామీణ మహిళలు వాళ్ళు వాటిని ఎంతో అపురూపంగా
ఔషధ మొక్కలుగా, వారికి ఆహారంగా, ఎడ్లకు మేతగా, ఇలా రకరకాలుగా వారు వాటిని సేకరించి ఉపయోగించుకునేవారు. వారి తెలివి జ్ఞానాన్ని ఈ కృషి విజ్ఞాన కేంద్రం మొత్తం డాక్యుమెంట్ చేసి వాటిల్లో ఏమున్నాయి అంటే విటమిన్స్ ఏమున్నాయి, ఖనిజ లవణాలు ఏమున్నాయి అనేది అనాలిసిస్ చేసి ఆకుకూరలను ప్రాచుర్యంలోకి తేడానికి ఈ పండుగను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. ఇక్కడ వచ్చే డిడిఎస్ రైతులందరూ కూడా మరి వేరే చేనులలో ఎవరితో కూడా ఈ ఆకుకూరలు దొరకాయి. ఎందుకంటే వాళ్ళంతా గడ్డి మందు కొడతారు. ఈ మా రైతులు ఏమున్నదంటే గడ్డి మందు కొట్టరు, యూరియా డిఏపి వేయరు. అందుకోసం ప్రకృతి పరంగా ఈ ఆకుకూరలన్నీ చాలా టేస్ట్ ఉంటాయి. ఈ మొత్తం ఇక్కడ పని చేసే రైతులందరూ కూడా సేంద్రీయ వ్యవసాయం, ఆర్గానిక్ వ్యవసాయమే చేసేవాళ్ళు. కంప్లీట్ డిడిఎస్ మహిళా రైతులే కానీ ఇక్కడ పనిచేసే రైతులే కానీ అందరూ టోటల్లీ ప్రకృతి వ్యవసాయం చేస్తారు. మరి ఏ గడ్డి మందు వాడరు. ఇప్పుడు చాలా మంది చేనులలో ఈ విధంగా ఆకుకూరలు దొరకాయి. ఎట్లా అంటే వాళ్ళు గడ్డి మందు కొడతారు, ఆ ఇత్తనం అంతా చచ్చిపోతుంది. మా చేనులలో ఏమంటే ఇత్తనం తాను మొలుస్తుంది. జీవ వైవిధ్య పరిరక్షణ కోసం పనిచేస్తున్న డిడిఎస్ పొలాల నుంచి వివిధ రకాల ఆకుకూరల్ని సేకరించి జాతీయ పోషకాహార సంస్థలో పరీక్షలు చేయించింది. పరిశోధనల అనంతరం సాధారణ ఆకుకూరల కంటే వీటిల్లో అధిక పోషకాలు ఉన్నట్లు నిపుణులు తేల్చారు. ఆయా ఆకుకూరల వారీగా ఛాయాచిత్రాల ప్రదర్శన ఏర్పాటు చేసి వాటితో వివిధ వంటకాలు, ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై అనుభవజ్ఞులు, నిపుణులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆహార ఉత్పత్తులు గిరిజన ప్రాంతాల్లో సహజ సిద్ధంగా లభించే ఉత్పత్తులను విలువ ఆధారితం చేసి ఉపాధి పొందేలా ఆత్మవారి ఆర్థిక సహకారంతో పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలోని రస్తా కుంటుబాయి కేవీకే కృషి చేస్తోంది. తమ పరిధిలోని కురుపాం, గుమ్మ లక్ష్మీపురం మండలాలకు చెందిన 15 మంది గిరిజన మహిళలను ఎంపిక చేసి అటవీ ప్రాంతాల్లో లభించే వాక్కాయ, మునగ, కరివేపాకు, బొప్పాయి, కర్రపెండ్లం, రాగులు, సజ్జలు మొదలగు వాటితో ఉప ఉత్పత్తుల తయారీ, వ్యాపార మెలకువలు తదితర అంశాలపై 7 రోజుల పాటు శిక్షణ అందించారు. ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో బీపీ, షుగర్ వ్యాధితో చాలామంది హెల్త్ పరంగా ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళకి ఈ మునగాకు పొడితో తయారు చేసుకొని దానివల్ల ఎలా లబ్ధి పొంది ఎలా ఆరోగ్యం అనేది మనం చేసుకోవాలనేది మేము తయారు చేయడం నేర్చుకున్నాము. అది ఫ్యూచర్లో మేము చేసుకోవడానికి ప్లస్ బిజినెస్ పరంగా చేసుకొని ఇతరుల ఆరోగ్యపరంగా అది ఉపయోగపడడానికి మేము నేర్చుకున్నాము. కేవీకీలో మంచి ట్రైనింగ్ ఇచ్చారు. చిరుధాన్యాలతో కానీ మనకు దొరికే కొండ ప్రాంతాల్లో దొరికే కూరగాయలు కానీ వాటితో చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, టూటీ ఫ్రూటీలు కానీ, పచ్చళ్ళు కానీ ఏవైనా చేసుకొని ఈ ప్రస్తుత కాలంలో మనము ఎక్కువ చాలామంది ఆరోగ్యం పరంగా ఎవరైతే ఉండట్లేదు. దాని కారణంగా ఉద్దేశించి మేము ఇక్కడ నేర్చుకోవడం జరిగిందండి. మాకైతే ఇలా నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంది. కేవీకీలోన 7 days శిక్షణ కార్యక్రమం మహిళలందరం తీసుకోవడం జరిగింది. అందులో చిరుధాన్యాలు ఎలా ఉపయోగించుకోవాలి, కేకులు కానీ, ఈ కర్ర పెండ్ల అవన్నీ ఉంటాయి కదా, వాటిని చిప్స్ వాటిని తయారు చేసుకోవడం జరిగింది. చింతపండు చాక్లెట్లు, రాగి పిండి చాక్లెట్లు చేయడం జరిగింది. బొప్పాయి నుంచి ఫ్రూటీ తయారు చేయడం జరిగింది. గిరిజన మహిళలు ఆర్థికంగా ముందంజలో ఉండేందుకు వారికి ఎప్పటికప్పుడు తగిన శిక్షణ కార్యక్రమాలు అందిస్తున్నట్లు కేవీకే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ శిక్షణల ఫలితంగా కుటీర పరిశ్రమలు సైతం నెలకొల్పేందుకు అవకాశం ఉంటుందంటూ వివరించారు. ఆత్మ వారి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయంతో ఒక శిక్షణ కార్యక్రమం అంటే ఈ మండలాలకి సంబంధించిన మహిళలకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్కి ప్రొడ్యూస్ నుంచి వాల్యూ అడిషన్ అనేది ఎలా చేయటం అనే దానిపైన శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఫ్యూచర్లో వాళ్ళ సొంతగా కానీ లేదా వాళ్ళ ఇళ్లలోనే పిల్లలకి చిరుధాన్యాలతో చిరు తిళ్ళు కానీ రకరకాల ఉత్పత్తులు తయారు చేసుకోవడం నేర్చుకోవడం జరిగింది. దాని నుంచి వాళ్ళు కావాలనుకుంటే ఒక ఎంటర్ప్రైజ్గా కూడా డెవలప్ అయ్యి దాని నుంచి ఇన్కమ్ జనరేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ 7 రోజుల శిక్షణ కాలంలో విలువ ఆధారిత ఉత్పత్తులపై అవగాహన పెంచుకున్నామని, తమ గ్రామంలోని మిగతా వారికి వీటిపై అవగాహన కల్పిస్తామంటూ గిరిజన మహిళా రైతులు చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.